హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కదా, తినడానికి ఏదో ఒకటి లేకపోతే ఏం తోచదనమాట. సో వడలు ట్రై చేద్దామని అనుకున్నాం. వడలంటే నాకే కాదు మా పిల్లలకి చాలా ఇష్టం. అలా పప్పుని 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో వేసేసాం. గ్రైండర్లో వేసి అది తిరుగుతూ ఉండగానే పిండి మెత్తగా కాని అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చగా అయినా వడలు టేస్టీగా ఉంటాయి. సో అలా కచ్చాపచ్చగా పిండి ఉన్నప్పుడే మిక్సీలో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఈ మూడింటిని వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్తో పాటు కొంచెం ఆనియన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ వీటితో పాటు కొంచెం జీలకర్ర వేయండి, కొంచెం సాల్టు, ఇవన్నీ వేసుకొని మనం పిండిని కలిపేలోపు పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడెక్కేలోపు ఈ పిండిని బాగా కలిపేస్తే అసలు వడలు తినాలన్న ఆకలి చాలా ఎక్కువ అయిపోతుంది. సో పిండిని కలిపేసాం కదా, పిండిని కలిపేసిన తర్వాత కొంచెం రౌండ్గా తీసుకొని మనం వడలు చేసుకున్నాం. ఆ వడలు చేసేలోపు చేతిని తడుపుకుంటే ఇంకా బాగా వస్తాయి వడలు. సో చూసారు కదా, అలా అలా మనం వడలు చేసుకొని మధ్యలో కొంచెం రౌండ్ పెట్టుకొని బాండీలో వేసేసుకుంటే కొంచెం గోధుమ కలర్ రాగానే గోధుమ వర్ణ కలరు వస్తే సూపర్ ఉంటాయి వడలు. మరీ అంత ఎర్ర కాలాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ కలర్లో వచ్చినా పర్లేదు. సో చూసారు కదా, ఆ 4 బాగా కాలి లోపల పిండి కూడా బాగా కాలేలా చూసుకోండి. ఈ లోపు నేను ప్లేట్స్ రెడీ చేసుకుంటాను, మనం ప్లేట్లో పెట్టేసుకొని తినేయచ్చు. సో నేనైతే 4 పెట్టుకున్నాను. చూసారు కదా వడ ఎలా వచ్చిందో. దీంతో పాటు ఎర్రగడ్డ చట్నీ, దాంట్లో తాలింపు, ఇంకా చిన్నులపై కారం, దాంట్లోకి నెయ్యి, ఇవన్నీ కాంబినేషన్ ఉంటే అసలు ఎన్ని వడలైనా అలా తినేయచ్చండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.